హలో ఎవ్రీవన్. నేను చాలా రోజుల నుంచి వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే రీసెంట్గా నేను డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మంలో ఫిజిక్స్ లెక్చరర్గా వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. సో దానివల్ల టైం కన్స్టెంట్స్ వల్ల వీడియోస్ చేయడం జరగలేదు. సో మా స్టూడెంట్స్ చాలామంది కూడా నన్ను యూట్యూబ్లో నేను వీడియోస్ పోస్ట్ చేయమని రిక్వెస్ట్ చేశారు. సో ప్రెజెంట్ మా కరెంట్ రన్ అవుతున్న టాపిక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. లెట్ మీ రైట్ ఇట్ డౌన్ హియర్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి డిస్కస్ చేద్దామని నేను డిసైడ్ అయ్యా. అండ్ దిస్ వీడియో ఈజ్ ఆన్ దిస్ టాపిక్ కాల్డ్ EM waves, or also known as electromagnetic waves. So before diving into what exactly electromagnetic waves are, let's understand what is a wave. అసలు వేవ్ అంటే ఏంటి? వేవ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ద డిస్టర్బెన్స్ లెట్స్ రీరైట్ విత్ గుడ్ హ్యాండ్ రైటింగ్. డిస్టర్బెన్స్ carrying the energy So any disturbance which carries the energy is known as a wave. For example, sound carries the energy, and it is carried through the medium, and that's why it is also known as longitudinal wave because of its direction of propagation, which we'll look now. And waves lo two types ఉండడం జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మెకానికల్ వేవ్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అండ్ ఈ లెక్చర్లో మనం మోస్ట్లీ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. లెట్స్ ఫోకస్ మోస్ట్లీ ఆన్ electromagnetic waves. So we'll be focusing on electromagnetic waves. Now first let's understand what are mechanical waves. Mechanical waves are nothing but if the wave propagation requires medium, then we call it మెకానికల్ వేవ్స్. అంటే ఒక వేవ్ ప్రాపగేట్ అవ్వడానికి ఒక మీడియం కనుక అవసరమైనట్లయితే దాన్ని మనం మెకానికల్ వేవ్స్ అంటాం. అండ్ మెకానికల్ వేవ్స్లో జనరల్గా పార్టికల్స్ అనేది ఆసిలేట్ అవ్వడం జరుగుతాయి. దట్స్ వై వీ కాల్ ఇట్ యాజ్ మెకానికల్. అండ్ వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ మెకానికల్ వేవ్స్. వన్ ఈజ్ longitudinal wave, and next one is transverse waves. సో లాంగిట్యూడినల్ వేవ్ అంటే ఎప్పుడైతే ఒక వేవ్లోని పార్టికల్స్ ఆసిలేట్ along the direction of propagation, then we call it as longitudinal wave. The particles oscillate LLAT along the direction of propagation. For example, మీరు సౌండ్ వేవ్ కనుక చూసినట్లయితే ఫస్ట్ సౌండ్ వేవ్ అనేది యూ విల్ గెట్ వెన్ ఎవర్ యూ టాక్. మనం ఎప్పుడైతే మాట్లాడతామో లెట్స్ సే ఐఎమ్ టాకింగ్, సో నా పక్కన ఉన్న పార్టికల్స్ అన్ని కంప్రెస్ అవ్వడం జరుగుతుంది. సో ఈ కంప్రెషన్ వల్ల యూ విల్ ఫార్మ్ ఎ రేర్ ఫ్రాక్షన్. సో అంటే పార్టికల్స్ దాని పక్కన ఉన్న పార్టికల్స్ అన్ని కొంచెం దూరంగా మూవ్ అవుతాయి, అండ్ ఈ పార్టికల్ దూరంగా మూవ్ అవడం వల్ల దీని పక్కన ఉన్న పార్టికల్స్ దగ్గర మూవ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ అదర్ పార్టికల్స్ మూవ్ ఫర్దర్ అండ్ దాని పక్కన ఉన్న పార్టికల్స్ దగ్గరికి. సో యాజ్ యూ కెన్ సీ ఇక్కడ కొన్ని ఒక చోట పార్టికల్స్ అన్ని దగ్గరికి, ఇంకో చోట దూరంకి, ఒక చోట దగ్గరికి, ఒక చోట దూరంకి. సో ఈ పార్టికల్స్ అన్నీ కూడా ఆర్ గోయింగ్ టు ఆసిలేట్ ఇన్ దిస్ డైరెక్షన్. అండ్ వేవ్ కూడా, మన సౌండ్ వేవ్ కూడా ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో మన పార్టికల్స్ యొక్క ఆసిలేషన్స్ అండ్ ఆల్సో ద ప్రాపగేషన్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ వేవ్ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద ట్రాన్స్వర్స్ వేవ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రోప్ తీసుకోండి. రోప్ని యూ స్టార్ట్
మూవింగ్ ఇన్ అప్ అండ్ డౌన్ డైరెక్షన్. లెట్స్ సే వీ హ్యావ్ ఎ రో అండ్ ఆ రోప్ని పైకి కిందకి మూవ్ చేస్తున్నా. నౌ ఐల్ గెట్ సంథింగ్ లైక్ దిస్. సో ఇందులో మీరు చూసినట్లయితే ఈ రోప్ ఒక చిన్న పార్టికల్ కనుక మీరు చూసినట్లయితే ఇది కిందకి పైకి ఆసిలేట్ అవుతుంది, కానీ దాని యొక్క ఎనర్జీ అనేది ఈ డైరెక్షన్లో ప్రాపగేట్ అవుతుంది. సో ట్రాన్స్వర్స్ వేవ్స్లో ద పార్టికల్స్ oscillates perpendicular to the direction of motion, and this is quite basic, which you will study in your 10th standard. And now let's move on to our the main topic called electromagnetic waves. అసలు electromagnetic waves అంటే ఏంటి? See, మెకానికల్ వేవ్స్కి మీడియం అనేది అవసరం, బికాస్ మెకానికల్ వేవ్స్లో పార్టికల్స్ అనేవి ఆసిలేట్ అవుతున్నాయి, దే ఆర్ మూవింగ్ ఇన్ అప్ అండ్ డౌన్ ఆర్ లెఫ్ట్ టు రైట్. బట్ ఇన్ మ్యాగ్నెటిక్ వేవ్స్లో, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో యాక్చువల్లీ ఇట్స్ నాట్ ద పార్టికల్స్ విచ్ ఈస్ ఆసిలేటింగ్. ఇక్కడ పార్టికల్స్ కాదు ఆసిలేట్ అయ్యేది, బట్ వీ హ్యావ్ ద ఆసిలేటింగ్ మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్. Let me write this electromagnetic waves here. Let's use this color, electromagnetic waves. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కనుక మీరు చూసినట్లయితే ఇందులో మనకి యాక్చువల్గా పార్టికల్స్ అనేది ఆసిలేట్ అవ్వవు, బట్ ద థింగ్ విచ్ ఆసిలేట్స్ ఈజ్ ఎలక్ట్రిక్ అండ్ magnetic fields. For example, it looks something similar to this. We will have an oscillating electric field. This is an electric field, and also we will have an oscillating magnetic field. I will draw the magnetic field. Let's say the wave is traveling along this direction. The wave is traveling along this direction. Now we will have the oscillating magnetic field, something like this. So let me draw this in much perfect way. This is this and this is this. And this guy is here in this direction. So now let's also represent the magnetic field properly. This is magnetic field. This guy, blue color is, let's say this blue color guy is magnetic field, and the red color one is blue color is electric field, and the red color is the magnetic field. Now if you look carefully, the most important point is, let's say this is E and this is B. Now if you look carefully, electric field అనేది ఈ కేసులో చూసినట్లయితే it is moving along y direction. It is moving, oscillating along y direction. Let's consider this point. At this point it is moving along y direction, right? Or j cap, I can write it as j cap. And at this point, ఈ పాయింట్ దగ్గర magnetic field అనేది k cap డైరెక్షన్లో మూవ్ అవుతుంది. And the light ఏదైతే ఉందో, which is represented by this line, it is moving along I cap. So the most important thing is, in electromagnetic wave మనకి ఆసిలేటింగ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయి, విచ్ ఆసిలేట్స్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ విల్ బి పర్పెండిక్యులర్ టు దిస్ బోత్ మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్. లెట్ మీ రైట్ ఇట్ డౌన్ హియర్. ఇన్ electromagnetic waves, the electric and magnetic field oscillates perpendicular to each other, and the direction of propagation of electromagnetic wave, the direction of propagation of this wave will be perpendicular to this
ఆసిలేషన్స్. దీన్ని కనుక మనం మ్యాథమెటికల్ ఫామ్లో పెట్టాలంటే వీ కెన్ రైట్, ఐ విల్ రైట్ హియర్, C cap is equal to E cap cross B cap. సో ద డైరెక్షన్ ఇన్ విచ్ ద వేవ్ ప్రొపగేట్స్, అంటే ఈ వేవ్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ రెండింటి యొక్క క్రాస్ ప్రోడక్ట్ డైరెక్షన్లో వెళ్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ రెండు కూడా పర్పెండిక్యులర్ ఉంటాయి అండ్ లైట్ అనేది కూడా పర్పెండిక్యులర్. సో వీ విల్ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒకవేళ ఈ డైరెక్షన్లో ఉంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంటే, ఈ క్రాస్ బీ చేసినట్లయితే వీ విల్ గెట్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఈ మూడు కూడా పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే electric field and magnetic field. I'll write down here the electric field and magnetic field will oscillate, oscillate, oscillate in phase. అంటే ఈ రెండు కూడా ఇన్ ఫేస్లో ఆసిలేట్ అవుతూ ఉంటాయి. ఫేస్లో ఆసిలేట్ అవుతున్నాయి అంటే ఏంటి? సి ఇఫ్ ఐ హ్యావ్ two particles, let's say this is particle 1 and this is particle 2, and this both are oscillating in up and down. Now ఎప్పుడైతే ఈ పార్టికల్ ఈ రెండు ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ చేస్తున్నాయి అండ్ ఇది ఇంకడికి వెళ్ళినప్పుడు ఇది ఇంకడికి వెళ్ళడం అండ్ ఇది ఇంకడికి వచ్చినప్పుడు ఇది ఇంకటి రావడం. సో వెన్ దిస్ గోస్ హియర్ అండ్ హియర్, దిస్ గోస్ హియర్ అండ్ హియర్, సో దే బోత్ ఆర్ మూవింగ్ ఎట్ ద సేమ్ టైమ్. ఈ రెండు పైకి ఒకేసారి వెళ్తున్నాయి అండ్ పైకి ఒకేసారి వస్తున్నాయి. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ దే బోత్ ఆర్ ఇన్ ఫేస్. సో ఇక్కడ మీరు బ్యాక్ చూసినట్లయితే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్, లెట్ మీ రైట్ ఇట్ విత్ దిస్ పెన్ అండ్ ఆల్సో లెట్స్ చేంజ్ ద కలర్. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ టైంకి అయితే పైకి వెళ్తుందో అదే టైంకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా పైకి వెళ్తుంది. ఏ ప్లేస్లో అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో అవుతుందో అదే ప్లేస్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా జీరో అవుతుంది. అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడైతే మళ్ళీ కొంచెం దాని వాల్యూ పెంచుతుందో అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా పెరుగుతుంది. అండ్ వెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ మ్యాక్సిమమ్, magnetic field is also maximum. So the both electric field and magnetic field are said to be in phase and they both will be in phase. జనరల్గా ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉండడం వల్ల వీ మైట్ బి థింకింగ్ దట్ దే బోత్ ఆర్ ఎట్ ఫేజ్ ఆఫ్ 90 degrees, బట్ దట్స్ నాట్ ద కేస్ హియర్. యాక్చువల్లీ దే బోత్ విల్ మూవ్ ఇన్ ఫేజ్ అండ్ ద ఫేజ్ యాంగిల్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈజ్ జీరో. సో the phase angle, or I can say right here, let's switch back to our pen, not the red, let's get back to our black. The phase angle is zero for this electric and magnetic field oscillations. Electric and magnetic field oscillations. Now this is about what electromagnetic waves and the direction of propagation of electromagnetic waves. Now I forgot to mention how these waves are actually generated. అసలుకి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ఎలా జనరేట్ చేస్తారు అనేది కూడా ఒకసారి మనం విల్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఇన్ టు దట్. సో ఐ విల్ రైట్ డౌన్ హియర్ విత్ అ డిఫరెంట్ పెన్, లెట్స్ యూస్ ద బ్లూ, హౌ EM waves are generated. See, electromagnetic waves ni generate చేయాలంటే it is possible by an accelerating charged particle. సో వెనెవర్ ఒక చార్జ్ పార్టికల్ని యాక్సలరేట్ చేస్తామో అప్పుడు మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది పొందడం జరుగుతుంది. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద యాక్సలరేటింగ్ చార్జ్డ్ పార్టికల్స్. దిస్ ఈజ్ వన్ వే టు generate electromagnetic waves, and there is also another way to generate electromagnetic waves which we won't be discussing much, that is by incidenting sufficient energy
sufficient energy on atoms so that they excite to higher levels and when they come back to their they come back to their ground state they will emit EM waves. So this method is quite not much discussed in NEET point of view. NEET point of view లో దీన్ని ఎక్కువగా మనం డిస్కస్ చేయం. బట్ దిస్ ఈజ్ ఆల్సో క్వైట్ అ పాసిబుల్ వే టు జనరేట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అండ్ ఈ మెథడ్ని మనం జనరల్గా ఎక్స్రేస్లో చూస్తాం. ఎక్స్రేస్లో ఏంటి అంటే మన దగ్గర ఒక మెటల్ ఉంటుంది. ఆ మెటల్ని మనం హై ఎనర్జీ ఎలక్ట్రాన్స్ తోటి ఆ మెటల్ని స్ట్రైక్ చేయడం జరుగుతుంది. సో ఈ మెటల్లో ఉన్న ఆటమ్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ they jump to the higher energy level, and when this is known as the first excited state, when they move from ground state to n is equals to 2. మళ్ళీ ఎప్పుడైతే అది n is equals to 2 నుంచి మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వస్తుందో when the electron comes back, now it will emit the photons or electromagnetic waves in form of photons, and these are what we call it as X-rays. And X-rays are quite helpful for doctors to diagnose the fractures of bones and other scenarios. Now this is about how electromagnetic waves are generated. So electromagnetic waves are generated by an accelerating charged particles. The most important thing is, and the next important point is, the frequency of electromagnetic waves. The frequency, I'll drop this part. Now the frequency of electromagnetic waves depends only on the source. అంటే ఏదైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మనం జనరేట్ చేస్తామో దాని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది కేవలం దాన్ని జనరేట్ చేస్తున్న సోర్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఛార్జ్ పార్టికల్ ఉంది. నేను దీన్ని ఆసిలేట్ చేస్తున్నాను అటు ఇటు. ఐఎమ్ పర్ఫార్మింగ్ సమ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ విత్ దిస్ ఛార్జ్ పార్టికల్. నౌ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎమిటెడ్ లైట్ ఆర్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎమిటెడ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ will be same as the frequency of this charged particle at which I am oscillating. So, and this frequency depends solely upon the source or upon me who is generating this electromagnetic wave. So this frequency doesn't depend upon the space, or I can say the frequency of EM waves doesn't change upon changing the medium. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక లైట్ ఉంది. ఆ లైట్ అనేది ఎయిర్ నుంచి స్పేస్ నుంచి వాటర్లోకి వెళ్తే ఈ లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవ్వదు. ఫ్రీక్వెన్సీ డజంట్ చేంజ్ బట్ there is a quantity which changes, that is the speed. See, the speed of electromagnetic wave is given by C, which is equal to 1 by square root of mu naught times epsilon naught time for free space. అంటే వ్యాక్యూమ్లో కనుక లైట్ యొక్క స్పీడ్ చూసినట్లయితే 1 by mu naught times epsilon naught time ఉంటుంది. అండ్ ఈ వాల్యూ వచ్చేసి if you plug in this value, mu naught is equals to 4 pi into 10 to the power minus 7 and epsilon naught is equals to 8.812 into 10 to the power of minus 12, then you will get C is equal to 3 into 10 to the power of 8 meter per second, which is a most important constant in our physics. And this is the maximum speed the light can travel. This is the maximum speed the
light can travel not only just light, but any other particle in this universe, any other object in this universe, according to Einstein theory of relativity. అంటే లైట్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. లైట్ యొక్క మ్యాక్సిమం స్పీడే కాదు, ఏ ఆబ్జెక్ట్ అయినా కూడా స్పీడ్ ఆఫ్ లైట్ కంటే కూడా ఎక్కువగా వెళ్ళలేదు. అండ్ దిస్ సి ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్స్టెంట్స్ ఇన్ ఫిజిక్స్, అండ్ that is also a beautiful constant in physics, that is just 3 × 10⁸ meter per second. And whenever the light travels from one medium to another medium, now the speed will changes, and that speed in given medium is given by 1 by square root of mu naught times mu r into epsilon naught times epsilon r. ఇక్కడ ఎప్సిలాన్ నాట్ అంటే ఇక్కడ ఐ విల్ రైట్ వాట్ దిస్ ఆల్ ఆర్. మ్యూ నాట్ అంటే పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, అండ్ మ్యూ ఆర్ అంటే రిలేటివ్ permeability of given medium, and epsilon naught అంటే permittivity of free space, and epsilon r అంటే relative permittivity of free space. అండ్ మీరు కెపాసిటర్స్ చాప్టర్ కనుక చదివినట్లయితే ఎప్సిలాన్ నాట్ ఆర్ని ఇంకొక ముద్దు పేరుతో కూడా పిలవచ్చు, దాన్ని కే అని కూడా అంటాం, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. సో దిస్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎనీ మీడియం, అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఈక్వివలెంట్ టు, దీన్నే మనం ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు, అదే సి ఇన్ మీడియం is just equal to 1 by square root of mu times epsilon r, where mu ante permeability of the given material and epsilon ante permittivity of given material, and mu ni manam mu naught into mu r ga raskochu, ade vidhanga epsilon naught into epsilon r ga kuda raskochu. So this is about the speed of light in given space. Now ఎప్పుడైతే లైట్ అనేది ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్తుందో అప్పుడు దాని స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది. ఒక లైట్ అనేది వ్యాక్యూమ్ నుంచి వేరే మీడియంకి వెళ్తుందో అప్పుడు స్పీడ్ అనేది తగ్గుతుంది, ఎందుకంటే మ్యాక్సిమం స్పీడ్ అనేది వ్యాక్యూమ్లోనే ఉండాలి. అండ్ ఇప్పుడు వ్యాక్యూమ్ నుంచి అది వేరే మెటీరియల్కి వెళ్తుందంటే దాని స్పీడ్ అనేది ఆబ్వియస్గా కూడా ఒరిజినల్ స్పీడ్ కంటే కూడా తక్కువ ఉండాలి, రైట్? నౌ లెట్స్ డూ a simple question. Let's say a speed of light, let's get back to black pen. A light ray travels or let's say a light ray travels in a medium with relative permeability of 4 and relative permittivity of 6. Find the refractive index of the given material or of the given medium. Now let's do the solution.
The solution is quite as follows. The solution is uh, first let's find the speed of light in the given material. Speed of light c is given by, in medium, speed of light in medium is given by c in medium is equals to 1 upon square root of mu naught times mu r ఇచ్చేసి మనకి permeability of material which is 4 ఈ క్వశ్చన్లో, అండ్ epsilon naught times permittivity of the given material which is 6. సో ఇది వచ్చేసి మనకి 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 6 24 ఇంటూ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ నాట్ ఇంటూ ఎప్సిలాన్ నాట్. కానీ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ నాట్ ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ విచ్ ఈస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ 24. స్క్వేర్ రూట్ ఆఫ్ 24ని మనం 12 ఇంటూ 2గా రాసుకోవచ్చు, 6 ఇంటూ 4గా రాసుకోవచ్చు. దీన్ని మనం సి ఎయిర్ by 2 2 is 4, 2 root 6, 2 2 is 4, 4 6 is 6. పర్ఫెక్ట్. ఇప్పుడు మనకి ఇంకా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అడుగుతున్నాడు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే స్పీడ్ ఇన్ ఎయిర్ అపాన్ స్పీడ్ ఇన్ మీడియం. సో ఇది కనుక మీరు చూసినట్లయితే ఇది సి ఇన్ ఎయిర్ అపాన్ మన స్పీడ్ ఇన్ మీడియం వచ్చేసి సి ఇన్ ఎయిర్ బై 2 రూట్ 6 వచ్చింది. దీని కనుక మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే 2 రూట్ 6 వస్తుంది. బై ద వే మ్యూ అంటే అది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విచ్ విల్ హ్యావ్ నో డైమెన్షన్స్. ఇప్పుడు ఇఫ్ యాజ్ ద సేమ్ క్వశ్చన్ వాట్ వుడ్ బి ఇట్స్ వేవ్ లెంత్. నౌ ద ఆన్సర్ ఈస్ వేవ్ లెంత్ will also become 1 by 2 root 6 times. And what about the frequency? Frequency does remain unchanged. అంటే ఫ్రీక్వెన్సీ అనేది మారదు. ఎందుకు అంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఐ విల్ లెట్ మీ యూస్ సమ్ డిఫరెంట్ పెన్ టు నోట్ దిస్ పాయింట్. The frequency of electromagnetic wave doesn't change upon changing the medium. అంటే ఒక మీడియం చేంజ్ అవ్వడం వల్ల ఆ ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవ్వదు. అందుకే మనం చూసినట్లయితే సి ఈజ్ ఈక్వల్స్ టు ల్యాండా ఇంటూ ఫ్రీక్వెన్సీ. సో ఎప్పుడైతే స్పీడ్ తగ్గుతుందో అప్పుడు వేవ్ లెంత్ కూడా తగ్గుతుంది. ఒకవేళ స్పీడ్ పెరుగుతుందో అప్పుడు వేవ్ లెంత్ కూడా పెరుగుతుంది. కానీ స్పీడ్ అనేది ఎయిర్ నుంచి వేరే మీడియంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తగ్గుతుంది, ఎందుకంటే స్పీడ్ ఈజ్ మ్యాక్సిమం in the vacuum. Now this is about the speed of light and the basics of electromagnetic waves. Now let's get back to the Maxwell's equation, which is quite an important and interesting topic to be discussed. So let me write here Maxwell's equations. సో మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్. సో ఇంతకుముందు యాక్చువల్గా బిఫోర్ మ్యాక్స్వెల్ చాలామంది సైంటిస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫారడే కానీ, కులుమ్ కానీ, ఆంపియర్ కానీ, వీళ్ళంతా కూడా ఎలక్ట్రిసిటీని, ఎలక్ట్రోస్టాటిక్స్ని, ఎలక్ట్రిసిటీని అండ్ మ్యాగ్నెటిజంని రెండు వేర్వేరు సబ్జెక్ట్స్ అనుకునేవాళ్ళు. బట్ this Maxwell guy, he came and unified and he said electricity and magnetism రెండు ఒకటే. ఎలక్ట్రిసిటీ నుంచి మ్యాగ్నెటిజం వస్తుంది అండ్ మ్యాగ్నెటిజం నుంచి ఎలక్ట్రిసిటీ వస్తుంది. అండ్ ఈవెన్ he unified the most 4 basic laws of this electricity and magnetism, which I am going to write them, and he called these 4 equations as Maxwell's equations, and these are quite important. The first one is surface integral E bar dot dA bar is equal to Q enclosed upon epsilon naught. దీన్నే మనం గాస్ లా అంటాం, GAUSS, గాస్ లా. నెక్స్ట్ ఈక్వేషన్ వచ్చేసి ఇంటిగ్రల్ B bar dot dA bar is equal to 0. దీన్నే మనం గాస్ లా, ఇది కూడా గాస్ లానే, బట్ ఫర్ మ్యాగ్నెటిజం.
ఇక్కడ జీరో ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ద యూనిట్ ద మోనోపోల్స్ డజంట్ ఎగ్జిస్ట్. అంటే ఓన్లీ నార్త్ పోల్ లేదంటే ఓన్లీ సౌత్ పోల్ అనేది యూనివర్స్లో ఎక్కడ ఎగ్జిస్ట్ అవ్వదు. ఒకవేళ మీలో ఎవరికైనా కనుక కనపడినట్లయితే వెళ్ళి మీరు స్విట్జర్లాండ్లో ఫిజిక్స్ కమ్యూనిటీకి చెప్పినట్లయితే యూ విల్ గెట్ ఎ కాల్ ఫ్రమ్ దెమ్ అండ్ ప్లీజ్ గో అండ్ రిసీవ్ యువర్ నోబెల్ ప్రైజ్. నౌ కమింగ్ టు ద థర్డ్ లా which is known as Faraday's law, integral E bar dot dl bar, which is also nothing but EMF induced which is equal to minus d phi b by dt. సో దీన్నే మనం Faraday's law అంటాం. Faraday's law. నెక్స్ట్ లా వచ్చేసి Ampere's law, which is integral b bar dot dl bar is equal to mu naught into I. So mu naught I into I enclosed to be precise. So this law is known as Ampere's law. This is known as Ampere's circuital law to be precise. This is Ampere's circuital law. కానీ మన మ్యాక్స్వెల్ ఏం చెప్పాడంటే you need to add one more term that is known as plus mu naught times epsilon naught d phi e by dt, where this is known as the rate of change of magnetic flux. So this guy epsilon naught d phi e by dt, this guy is known as displacement current. దీన్నే మనం displacement current అని కూడా అంటాం. And we'll come back to what this displacement current is in a minute. సో అసలుకి డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటే ఏంటో కూడా ఫస్ట్ ఒకసారి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ let's to understand this displacement current, I'll give you a small scenario. Let's understand how the electric field changes between the capacitors of a parallel plate capacitor while charging and discharging. So నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక parallel plate capacitor ఉంది. I have a parallel plate capacitor and whose area is A and the separation between them is D. ఇప్పుడు ఈ రెండు ప్లేట్స్ని కనుక నేను ఒక బ్యాటరీకి కనెక్ట్ చేసినట్లయితే అప్పుడు దీని మీద ఒక పాజిటివ్ ఛార్జ్ అనేది అక్యుములేట్ అవ్వడం జరుగుతుంది అండ్ దీని మీద నెగిటివ్ ఛార్జ్ అనేది అక్యుములేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ రెండు ఇది పాజిటివ్ అండ్ ఈ నెగిటివ్ ప్లేట్స్ వల్ల మనకి మధ్యలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది డీసీ బ్యాటరీ కనెక్ట్ చేసాం కాబట్టి కొంచెం సేపు తర్వాత మధ్యలో ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కాన్స్టెంట్ అవుతుంది అండ్ ద కండక్షన్ కరెంట్ ఈస్ గోయింగ్ టు బి జీరో. ఎటువంటి కరెంట్ అనేది కూడా ఈ కెపాసిటర్ నుంచి పాస్ అవ్వదు, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ అనేది ఈ ప్లేట్ నుంచి ఇలా ఉరుక్కుంటూ వచ్చాయి, ఇవి ఇంకొంచెం వచ్చాయి ఇంకొంచెం వచ్చాయి ఇంకొంచెం వచ్చాయి ఇంకొంచెం వచ్చాయి ఇంకా వెళ్ళిపోయాయి. అండ్ ఈ మధ్యలో ఈ రెండింటి ప్లేట్స్ మధ్యలో ఉన్న స్పేస్లోంచి అయితే ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వవు. సో ఆఫ్టర్ సమ్ టైమ్ ద కరెంట్ త్రూ దిస్ ప్లేట్స్ ఈస్ గోయింగ్ టు బి జీరో. బట్ దేర్ ఈస్ అనదర్ సినారియో where the same experiment is done by connecting them to an AC voltage source. దీని ఒకవేళ నేను AC వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ చేసినట్లయితే దీని మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది ఫస్ట్, లెట్స్ సే ద పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్. నౌ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బీ ఇన్ దిస్ డైరెక్షన్. అండ్ ఒకవేళ కాసేపు చూస్తే దీని మీద నెగిటివ్ రావచ్చు దీని మీద పాజిటివ్, బికాస్ ద AC చేంజెస్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. కాబట్టి ఈ రెండింటి మధ్య ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డైరెక్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో మధ్యలో ఎప్పుడైతే నేను ఒక కంపాస్ నీడిల్ పెడతానో ఒక కంపాస్ పెడతానో ఈ రెండింటి ప్లేట్స్ మధ్యలో, నో ద కంపాస్ షోస్ ద డిఫ్లెక్షన్. దాని అర్థం ఏంటంటే ఈ రెండు కెపాసిటర్స్ మధ్యలో కూడా సమ్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. అప్పుడే ఆ కరెంట్ వల్ల ఇక్కడ ఈ మ్యాగ్నెటిక్ గ్యాలోమీటర్ ఏదైతే ఉందో దానిలో డిఫ్లెక్షన్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఈ ఫినామినా అబ్జర్వ్ చేసిన మన మ్యాక్స్వెల్ గారు ఏం చెప్పారంటే ఇక్కడ యాక్చువల్గా కరెంట్ ఉంది, ఇది యాక్చువల్ కరెంట్ కాదు, బట్ దట్ ఈస్ నోన్ యాజ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్. అండ్ ఈ కరెంట్ అనేది ఈ రెండు ప్లేట్స్ మధ్యలో ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేంజ్ అవ్వడం వల్ల, ఆర్ టు బీ ప్రిసైజ్ ఈ రెండు ప్లేట్స్లోని మధ్య ఎలక్ట్రిక్ ఫ్లక్స్ చేంజ్ అవ్వడం వల్ల ఆ కరెంట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ దట్ కరెంట్ ఈస్ గివెన్ బై ఐడి, దాన్నే మనం డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటాం. ఎప్సిలాన్ నాట్ డి ఫై ఈ బై డిటి. ఈ డి ఫై ఈ అంటే దీన్నే మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాం, ఎలక్ట్రిక్ ఫ్లక్స్. నౌ
ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఏదైతే కరెంట్ ఈ వైర్స్లోంచి వెళ్తుందో, ఏదైతే ఛార్జ్ అనేది దీని నుంచి ఫ్లో అవుతుందో దాన్ని మనం కండక్షన్ కరెంట్ అంటాం. సో ద కండక్షన్ కరెంట్ అనేది అది డిస్ప్లేస్మెంట్ కరెంట్కి ఈక్వల్ ఉంటుంది. కండక్షన్ కరెంట్ కాబట్టి ఐసీతో రిప్రజెంట్ చేద్దాం. సో ద కండక్షన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ద displacement current. For example, this is quite an important thing, and the next most important thing is the displacement current can also be written as C dV by dt. We'll see how we are getting this. See, first of all, what is displacement current? Displacement current is known as epsilon naught, the rate of change of electric flux by the rate of change of electric flux d phi e by dt. సో ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటి? మన దగ్గర ఇంకా 2 ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ ఉన్నట్లయితే దీని మీద లెట్స్ దీని మీద ఛార్జ్ ప్లస్ ఉంది అనుకుందాం, దీని మీద ఛార్జ్ మైనస్ ఉంది అనుకుందాం. దీని మధ్యలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ ఉంటుంది, రైట్? సో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఫ్లక్స్ ఈజ్ నథింగ్ బట్ ఫీల్డ్ ఇంటూ ఏరియా. సో అది sigma by epsilon naught into area. So let's plug in these values. So this is nothing but epsilon naught. I can also write it as sigma by epsilon naught into A, but I will let me use this sigma by epsilon naught d by dt of sigma by epsilon naught into A, or I can also use d by dt of E into A by T. This also is quite a useful way to derive to our equation I is equals to C dV by dt. Then epsilon naught A d by dt of E రాసుకోవచ్చు, d by dt of E. So this is also quite important formula. This is epsilon naught A into dE by dt, the rate of change of electric field. దీన్నే మనం the rate of change of electric field అంటాం. The rate of change of electric field. నెక్స్ట్ మీరు ఒకవేళ గుర్తున్నట్లయితే ఈని V by Dగా రాసుకోవచ్చు. E is equals to V by D. So if I substitute this, then I'll get epsilon naught A d by dt of V by D. This is epsilon naught A by D into dV by dt. ఇది epsilon naught A by D అంటే ఇట్స్ నథింగ్ బట్ ద కెపాసిటెన్స్ C into dV by dt, which is equal to the displacement current. So this is how we get the displacement current of a capacitor whose potential drop is changing continuously. Now let's do a small question. Let's say I have a capacitor. I'll write the question here. The potential drop across the capacitor is changing at a rate of 50 volt per second. Find the conduction current and displacement current if the capacitance of the capacitor is is 3 microfarad. So this question is quite simple. సో మనకు కావాల్సింది ఇక్కడ డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఎంత అని, అండ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ వచ్చేసి ఐడి విచ్ ఈజ్ ఈక్వల్ టు సి టైమ్స్ డివి బై డిటి. ఇక్కడ కెపాసిటెన్స్ వచ్చేసి మనకి ఇక్కడ క్వశ్చన్లో చూసినట్లయితే కెపాసిటెన్స్ 3 మైక్రోఫారడ్ ఇచ్చాడు, కాబట్టి ఇది వచ్చేసి 3 ఇంటూ డివి బై డిటి అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొటెన్షియల్, అదే మనకి 50 ఇచ్చాడు కాబట్టి ఇది 3 మైక్రోఫారడ్. సో 3 మైక్రోఫారడ్ ఇంటూ 50 వోల్ట్ పర్ సెకండ్ ఇచ్చేసినట్లయితే మీకు 5 3 50 150 మైక్రో యాంపియర్.
సో ఇది మన డిస్ప్లేస్మెంట్ కరెంట్. ఒకవేళ మనం కండక్షన్ కరెంట్ అడిగినట్లయితే ఐసి అది కూడా మనకి 150 మైక్రో ఆంపియరే వస్తుంది. ఎందుకంటే ఒక కెపాసిటర్లో ఆర్ ఎక్కడైనా కానీ డిస్ప్లేస్మెంట్ కరెంట్ విల్ బీ ఈక్వల్ టు ద కండక్షన్ కరెంట్. This is due to the fact that equation of continuity. It states that it also follows the continuity of electric current. So this is about the displacement current that we all need to know about. Now let's move on to the next topic called the how we need to deal with the electric and magnetic fields of an electromagnetic wave. See, before moving to that part, I would like to give a small brief introduction on how to find the speed of a wave and also how to find the frequency of a wave. See, generally the wave equation is given by y is equal to, I don't like this ink color, I'll change the color to the black for a moment. Let's say y is equal to a sin kx ప్లస్ ఒమేగా టీ. ఇప్పుడు మీరు ఈ ఈక్వేషన్లో చూసినట్లయితే ఇక్కడ ఏనే మనం యాంప్లిట్యూడ్ అంటాం. ఏ ఈజ్ నోన్ యాజ్ యాంప్లిట్యూడ్ అండ్ కేని మనం ఇక్కడ వేవ్ నెంబర్ అంటాం. కే ఈజ్ నోన్ యాజ్ వేవ్ నెంబర్ అండ్ టీ ఏదైతే ఉందో ఒమేగా ఏదైతే ఉందో దీన్ని యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటాం. యాంగులర్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ మీరు ఒకవేళ ఇందులోంచి వేవ్ లెంత్ కనుక్కోవాలనుకున్నట్లయితే ఇది ఒక ట్రాన్స్వర్స్ వేవ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. దట్ ఈస్ రిప్రజెంటెడ్ సంథింగ్ లైక్ దిస్. సో ఇందులో వేవ్ లెంత్ అంటే ఒక క్రస్ట్కి ఒక ట్రఫ్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్, దీన్ని మనం వేవ్ లెంత్ లాంబ్డా అంటాం. ఎంత మ్యాక్సిమం వాల్యూ వరకు అయితే ఈ వేవ్ వెళ్ళగలదో దీన్నే మనం యాంప్లిట్యూడ్ అంటాం. యాంప్లిట్యూడ్ అండ్ నౌ అండ్ ఆల్సో ఈ వేవ్ ఎంత స్పీడ్తో ముందుకు వెళ్తుంది అంటే దాన్ని స్పీడ్ ఆఫ్ వేవ్ వీతో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ మనం ల్యాండా కనుక్కోవాలనుకున్నట్లయితే వేవ్ లెంత్ని మనం 2π/kగా రాసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఫ్రీక్వెన్సీ కనుక కావాలనుకున్నట్లయితే ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ 1/టైం పీరియడ్. ఫ్రీక్వెన్సీ కనుక రావాలనుకున్నట్లయితే దాన్ని మనం ω/2πగా రాసుకోవచ్చు. Because omega is equals to 2π/t and 2π into 1/t is frequency. So frequency is equals to ω/2π. And మన స్పీడ్ ఆఫ్ ద వేవ్ కావాలనుకున్నట్లయితే స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైమ్ విచ్ ఈక్వల్స్ డిస్టెన్స్ ఇంటూ 1/time విచ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఇంటూ ఫ్రీక్వెన్సీ. దీన్నే మనం డిస్టెన్స్ విచ్ ఈస్ వచ్చేసి లాంబ్డా 2π/k ఇంటూ ఫ్రీక్వెన్సీ అది వచ్చేసి ω/2π. ఇది మనకి ω/k విధంగా వస్తుంది. సో స్పీడ్ ఆఫ్ అ ట్రావెలింగ్ వేవ్ ఈజ్ గివెన్ బై v విచ్ ఈజ్ ఈక్వల్ టు ω/k. నౌ విత్ దిస్ ఇన్ఫర్మేషన్ లెట్స్ ట్రై టు అనాలిసిస్ హౌ ద electric and magnetic fields of an electromagnetic wave move. And the next important thing I forgot to mention is that ఈ వేవ్ అనేది ఏదైతే ఉందో అది kx ప్లస్ ఒమేగా టీ అంటే అది నెగిటివ్ x డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది అని అర్థం. -x డైరెక్షన్ ట్రావెలింగ్. ఒకవేళ నేను వేవ్ ఈక్వేషన్ కనుక y ఈజ్ ఈక్వల్స్ టు a sin kx మైనస్ ఒమేగా టీ ఇచ్చినట్లయితే ఇది పాజిటివ్ x డైరెక్షన్లో మూవ్ అవుతుంది అని అర్థం. దిస్ ఈస్ మూవింగ్ అలాంగ్ పాజిటివ్ x డైరెక్షన్. సో ఒకవేళ నేను వేవ్ కనుక y ఈజ్ ఈక్వల్స్ టు a sin kz మైనస్ ఒమేగా టీ ఇచ్చినట్లయితే ఇప్పుడు దీని అర్థం ఈ వేవ్ అనేది పాజిటివ్ z డైరెక్షన్లో మూవ్ అవుతుంది అని అర్థం. దిస్ వేవ్ ఈస్ మూవింగ్ అలాంగ్ ద పాజిటివ్ z డైరెక్షన్. సో నౌ లెట్స్ అండర్స్టాండ్ how the waves, the electric and magnetic fields of a wave travel. So now let's get back to this. Let's get back to our business. Where were we? We were at electric and magnetic fields, right? So let's say నా దగ్గర ఒక వేవ్ ఉంది. ఆ వేవ్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి ఈ by the way, I also would like to
యాడ్ మోర్ థింగ్స్. లెట్స్ సే ద ఎలక్ట్రిక్ వేవ్ వచ్చేసి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 50 న్యూటన్ కూలుంబ్ ఇన్వర్స్ సైన్ ఒమేగా ఇంటూ టీ మైనస్ ఎక్స్ బై సి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎక్స్ బై అండ్ లెట్స్ సే దిస్ ఈస్ కే క్యాప్. ఇప్పుడు మనం ఇక్కడ 50 అనేది ఏదైతే ఉందో దీన్ని యాంప్లిట్యూడ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం, దాన్ని ఈ నాట్ అంటాం. అండ్ మీరు ఒక ప్రాపర్టీ అనేది ఇంకా గ్రహించాలి, అదేంటంటే ఐ విల్ రైట్ ఇట్ ఇన్ రెడ్ కలర్ సిన్స్ దిస్ ఈస్ క్వైట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ సి ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ బై బి నాట్. ద maximum value of electric field or the amplitude of electric field upon the amplitude of magnetic field is equal to the speed of light, which is equal to c. So ఇక్కడ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లోని ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంపోనెంట్ ఒక ఈక్వేషన్ ఇచ్చాం. ఇప్పుడు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఏ డైరెక్షన్లో నడుస్తుంది అంటే ఇట్ ఈస్ గివెన్ యాజ్ టీ మైనస్ ఎక్స్ బై సి. అంటే ఇది మనకి పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అని అర్థం. దిస్ ఈజ్ ట్రావెలింగ్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. నౌ ఇక్కడ మన వేవ్ అనేది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. వేవ్ ఈజ్ ట్రావెలింగ్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్, అంటే ద డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ వచ్చేసి పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి కే డైరెక్షన్లో ఉంది, అంటే ఇది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ అంటే ఐ క్యాప్. అండ్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ వచ్చేసి కే క్యాప్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ వచ్చేసి కే క్యాప్. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎంత ఉందో చెప్పగలరా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇప్పుడు డైరెక్షన్ ఎలా చెప్పాలి అంటే మన ప్రాపగేషన్ డైరెక్షన్ సి క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ క్యాప్ క్రాస్ బి క్యాప్, రైట్? సో సి క్యాప్ అంటే ఏంటి, ఇక్కడ మనకి మైనస్ ఐ వచ్చింది. దిస్ ఈజ్ ఐ క్యాప్, దిస్ ఈజ్ నాట్ మైనస్ ఐ. సి క్యాప్ మన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఐ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఈ క్యాప్ ఈజ్ కే క్యాప్ క్రాస్ బి క్యాప్. ఇక్కడ బీ క్యాప్ ఏం రావాలి, సో దట్ మనకి కే క్రాస్ బి మనకి ఐ వచ్చే విధంగా ఉండాలి అంటే ఇక్కడ బి వాల్యూ అనేది కే క్రాస్ జే రావాలి, కాదు మైనస్ జే రావాలి. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ షుడ్ బి హ్యావింగ్ మైనస్ జే వాల్యూ. అండ్ ఫస్ట్ లెట్స్ ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. హౌ టు రైట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టర్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ మనం దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ రాయాలి. మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి బీ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ బై సి. సో ఇక్కడ ఈ నాట్ ఎంత ఇచ్చాం మనం? ఈ నాట్ వచ్చేసి 50 ఇచ్చాం, 50 బై సి అవుతుంది. సో ఇది వచ్చేసి 50 బై సి టెస్లా సైన్ ఒమేగా ఇంటూ టీ మైనస్ ఎక్స్ బై సి ఇంటూ మైనస్ జే క్యాప్. ఇది మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఈక్వేషన్. ఎప్పుడైతే మనకు ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఈక్వేషన్ ఇచ్చి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఫస్ట్ మీరు దాని యొక్క యాంప్లిట్యూడ్ చూసుకోవాలి. తర్వాత ఇది ఏదైతే సైన్ ఒమేగా ఇంటూ టీ ఎక్స్ మైనస్ బి ఉందో ఇది సేమ్ అలానే ఉంటుంది, అదేమి చేంజ్ అవ్వదు. కానీ తర్వాత లాస్ట్కి దాని యొక్క డైరెక్షన్, ఈ డైరెక్షన్ ఏదైతే ఉందో ఈ డైరెక్షన్ నేను లెట్ మీ రబ్ ఇట్ షో ఇట్ విత్ అదర్ పెన్స్. సో ఈ డైరెక్షన్ ఏదైతే ఉందో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్. మనం ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్గా రాసుకున్నాం. నెక్స్ట్ ఏదైతే మనం ప్లస్ ఎక్స్ డైరెక్షన్ ఉందో ఇది వేవ్ యొక్క డైరెక్షన్. వేవ్ ఏ డైరెక్షన్లో ప్రాపగేట్ అవుతుంది అని దాన్ని మనం సి క్యాప్ అంటాం. నెక్స్ట్ ఏదైతే మైనస్ జే ఉందో ఇది మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్. ఇది మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్. నౌ లెట్ మీ గివ్ అనదర్ ప్రాబ్లమ్. లెట్స్ సాల్వ్ అనదర్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ద లైట్ రే let's move to black. If the light wave is traveling along positive y-axis and the electric field at a point is 3 into 10 to the power 5 volt per meter. Find the magnetic field at the given point. ఈ పాయింట్ దగ్గర మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉందో కనుక్కోవాలి. సో దిస్ ఈజ్ క్వైట్ సింపుల్. ఫస్ట్ సొల్యూషన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కుందాం. బీ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ నాట్ బై సి.
సో ఈ నాట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ, ఈ నాట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి మనకి 3 × 10⁵ ఇచ్చాడు. అండ్ బై ద వే ఈ వేవ్ అనేది మనకి స్పేస్లో మూవ్ అవుతుంది అనుకుంటున్నాం, అందుకే సి వచ్చేసి మనకి 3 × 10⁸ వస్తుంది. ఇది వచ్చేసి మనకి 10⁻³ టెస్లా వస్తుంది. సో బీ నాట్ యొక్క వాల్యూ వచ్చేసి 10⁻³ టెస్లా. ఇప్పుడు డైరెక్షన్ ఎలా కనుక్కుంటాం, ఫస్ట్ ఈ లైట్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో చూద్దాం. సి క్యాప్ వచ్చేసి ద లైట్ ఈస్ ట్రావెలింగ్ అలాంగ్ పాజిటివ్ యాక్సిస్ అన్నాడు, అంటే సి క్యాప్ వచ్చేసి జే క్యాప్ అనమాట. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు, బై ద వే నేను ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఇవ్వడం మర్చిపోయా. లెట్స్ సే ఒకవేళ దీన్ని మనం కే క్యాప్ అనుకున్నట్లయితే అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ అది కే క్యాప్ అయినట్లయితే లెట్స్ సే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు కే క్యాప్, అప్పుడు మనకి బీ క్యాప్ అనేది ఏమవ్వాలి, అప్పుడు మనం ఏంటి జే క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు సి క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ, మనం మళ్ళీ లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ ఫార్ములా, సి క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ క్యాప్ క్రాస్ బీ క్యాప్. సో లెట్స్ యూజ్ దిస్, జే క్యాప్ సి క్యాప్ అంటే జే క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఈ క్యాప్ అంటే కే క్యాప్ క్రాస్ ఇక్కడ ఏం రావాలి కే క్రాస్ ఐ. కే క్రాస్ ఐ వస్తే జే వస్తుంది, బికాస్ ఐ జే కే, ఐ క్రాస్ జే చేస్తే కే వస్తుంది, జే క్రాస్ కే చేస్తే ఐ వస్తుంది, కే క్రాస్ ఐ చేస్తే జే వస్తుంది. సో ఇప్పుడు కే క్రాస్ ఐ చేస్తే మనకి జే అనేది వస్తుంది, కాబట్టి ఇక్కడ ఏదైతే బి ఉందో అది ఐ క్రాస్లో ఉండాలి, కాబట్టి ఇది ఐ క్యాప్. సో ఇంకా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి 10⁻³ టెస్లా ఐ క్యాప్. సో దిస్ ఈజ్ హౌ వీ సాల్వ్ దిస్ క్వశ్చన్. సో ఐ హోప్ మీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా కనిపెట్టాలో అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఈక్వేషన్ ఇచ్చినట్లయితే, అదేవిధంగా ఒక పాయింట్ దగ్గర మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్తే ఆ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా కనుక్కోవాలో మీకు అర్థమైందని అనుకోని, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ కాల్డ్ ద ఎనర్జీ డెన్సిటీ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. Now I will write it in the new page. Let's take a new page and indro raddam. Should we use red color? By the way, I am using the red color because the wavelength of red color is quite high compared to the other colors, and if the wavelength is high, it is easily visible, right? So now let's get back to our topic. Electromagnetic waves lo ippudu em chadutunna manam energy density and intensity. Let's write it as energy density and intensity. ఎనర్జీ డెన్సిటీ అండ్ ఇంటెన్సిటీ. సో మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ప్రతి ఒక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ E ఈజ్ ఈక్వల్ టు E0 సైన్ ఒమేగా ఇంటూ టీ మైనస్ x/v అనుకున్నట్లయితే ఇప్పుడు B ఈజ్ ఈక్వల్స్ టు B0 సైన్ ఒమేగా ఇంటూ టీ మైనస్ x/c అవుతుంది, రైట్. ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కొంచెం ఎనర్జీ కాంట్రిబ్యూట్ చేస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కూడా కొంచెం ఎనర్జీ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనమాట. వేవ్స్ అంటే మనం వెరీ స్టార్టింగ్లో చెప్పుకున్నాం. వేవ్స్ అంటే ఏంటి, వేవ్ ఈజ్ ద డిస్టర్బెన్స్ ప్రాపగేషన్, వేవ్ ఈజ్ ద డిస్టర్బెన్స్ క్యారింగ్ ద ఎనర్జీ. అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కూడా కొంచెం ఎనర్జీని క్యారీ చేస్తూ ఉంటాయి, రైట్. ఆ ఎనర్జీ ఎంత క్యారీ చేస్తాయో చెక్ చేద్దాం. సో ఆ ఎనర్జీ ఎంత క్యారీ చేస్తాయి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత క్యారీ చేస్తుంది అంటే దాన్నే నేను ఎనర్జీ డెన్సిటీగా రిప్రజెంట్ చేస్తా. ఎనర్జీ డెన్సిటీని యూవి అంతో నేను రిప్రజెంట్ చేయబోతున్నా. యూవి ఎనర్జీ డెన్సిటీ అంటే యూ యావరేజ్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ దట్ ఈస్ గివెన్ బై యూఈ. యూ యావరేజ్ ఎనర్జీ డెన్సిటీ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్. బై ద వే యూ అంటే ఏంటి అంటే ఎనర్జీ డెన్సిటీ, దీన్నే నేను ఎనర్జీ డెన్సిటీ అంటున్నా. ఎనర్జీ డెన్సిటీ అంటే ఏంటి అంటే ఎనర్జీ స్టోర్డ్ పర్ యూనిట్ వాల్యూమ్. ఎనర్జీ డెన్సిటీ వచ్చేసి యూఏఈ వచ్చేసి ఎనర్జీ డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ε0 E0 స్క్వేర్. అండ్ ఎనర్జీ డెన్సిటీ డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి 1/4 B0 స్క్వేర్ అపాన్ μ0. మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే ముఖ్యంగా ఎనర్జీ డెన్సిటీ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ డెన్సిటీ డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్.
ఇప్పుడు ఒకవేళ మీరు క్వశ్చన్లో వాట్ ఈస్ ద ఎనర్జీ కాంట్రిబ్యూటెడ్, ద రేషియో ఆఫ్ ఎనర్జీ కాంట్రిబ్యూటెడ్ డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకున్నట్లయితే అప్పుడు మనకు 1:1 వస్తుంది, ఎందుకంటే రెండు ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేస్తాయి కాబట్టి. ఒకవేళ మీరు టోటల్ ఎనర్జీ డెన్సిటీ ఆర్ టోటల్ యూ ఈజ్ ఈక్వల్ టు 1/4 ε0 E0 స్క్వేర్ ప్లస్ 1/4 B0 స్క్వేర్ బై μ0, ఇది వచ్చేసి మనకి 1/2 ε0 E0 స్క్వేర్గా రాసుకోవచ్చు. అదే మనకి 1/2 B0 స్క్వేర్ బై μ0గా కూడా రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ హౌ వీ ఫైండ్ ద ఎనర్జీ డెన్సిటీ. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద ఇంటెన్సిటీ. బై ద వే ఇంటెన్సిటీ అంటే ఏంటి? ఇంటెన్సిటీ అంటే పవర్ రేడియేటెడ్ పర్ యూనిట్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్, there might be, I will ask you a simple question. Let's find the solution. Simple question. If the bulb radiates the energy, if the bulb radiates with the radiation of 100 watt, find the intensity at 3 meters from the source. సో ఇక్కడ మన ఇంటెన్సిటీ కనుక్కోవాలనుకున్నట్లయితే ఇంటెన్సిటీ ఈజ్ నథింగ్ బట్, లెట్స్ రైట్ ద సొల్యూషన్. ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు పవర్ పర్ యూనిట్ ఏరియా, విచ్ ఇస్ పవర్ అంటే మనకి ఇక్కడ 100 వాట్ ఇచ్చాడు. 100 బై ఏరియా వచ్చేసి ఎంత? ఏరియా ఈజ్ ఈక్వల్ టు 4πr², విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 100 బై 4π ఇంటూ ఆర్ వచ్చేసి 3 అనమాట, 3 స్క్వేర్. ఇది మన యొక్క ఇంటెన్సిటీ ఎట్ 3 meters అనమాట. నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఇంటెన్సిటీని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు సమ్ మోర్ థియరీ. సో ఐ కెన్ రైట్ ఇంటెన్సిటీ ఐ ఈజ్ ఈక్వల్ టు పవర్ పర్ యూనిట్ ఏరియా. కానీ పవర్ అంటే ఏంటి? పవర్ అంటే ఎనర్జీ పర్ యూనిట్ టైం ఇంటూ ఏరియా. నో ఇఫ్ ఐ మల్టిప్లై అండ్ డివైడ్ బై ఎల్, అప్పుడు ఏమవుతుంది అంటే దిస్ ఈస్ ఎనర్జీ పర్ ఏరియా ఇంటూ లెంత్ బట్ టైం. బట్ వాట్ ఈస్ లెంత్ పర్ టైం? లెంత్ పర్ ద ఎనర్జీ ద electromagnetic waves traveling per unit time, the distance traveled by the electromagnetic waves per unit time, this is L/T. దీన్నే మనం స్పీడ్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ C అంటాం. అండ్ A/L అంటే ఏంటి? A/L అంటే వాల్యూమ్, ఏరియా ఇంటూ లెంత్ అంటే వాల్యూమ్. అండ్ ఇక్కడ E అంటే ఎనర్జీ. కానీ ఎనర్జీ పర్ వాల్యూమ్ అంటే ఏంటి? ఎనర్జీ పర్ వాల్యూమ్ అంటే మనం ఆల్రెడీ చూసుకున్నాం, దాని ఎనర్జీ డెన్సిటీ విచ్ ఈస్ గివెన్ బై 1/2 ε0 E0 స్క్వేర్. కాబట్టి ఇంటెన్సిటీని నేను 1/2 ε0 E0 స్క్వేర్ ఇంటూ Cగా కూడా రాసుకోవచ్చు. సో దిస్ ఈస్ వాట్ I can also write it as I is equals to 1/2 ε0 E0 square into C అనమాట. Now let's get back to the next topic. This is about the intensity of an electromagnetic wave. Now I would like to introduce the new concept called the momentum transferred by the electromagnetic wave. I'll write it down here. Momentum transferred by the momentum by electromagnetic waves. See, first of all, momentum ante enti? Momentum by electromagnetic waves is given by P is equal to energy carried by electromagnetic waves upon the C. So this is energy upon C is the speed of light. And this is applicable for complete absorption. ABSORPTION అబ్జార్ప్షన్ అంటే ఎప్పుడైతే ఒక మెటల్ మీద కానీ ఒక మెటీరియల్ మీద కానీ ఒక లైట్ కనుక పడినట్లయితే అండ్ ఆ లైట్ కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే అప్పుడు ఈ మెటీరియల్కి ఎంత మూమెంటం ట్రాన్స్ఫర్ జరిగింది అంటే E/C అని చెప్తాం. ఒకవేళ అది కనుక కంప్లీట్ రిఫ్లెక్ట్ చేసిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ ఏ మిర్రర్ అనేది లైట్ని, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఆబ్వియస్లీ లైట్, వాటిని మనం ఏం చేస్తుంది? కంప్లీట్గా రిఫ్లెక్ట్ చేస్తుంది. సో అక్కడ వచ్చేసి మూమెంటమ్ ఈజ్ ఈక్వల్స్ టు 2E/C. దిస్ ఈజ్ ఫర్ కంప్లీట్
రిఫ్లెక్షన్ అనమాట, ఫర్ కంప్లీట్ రిఫ్లెక్షన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద మొమెంటమ్. ఒకవేళ మీరు ఫోర్స్ కనుక్కోవాలి అనుకున్నట్లయితే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ద చేంజ్ ఆఫ్ మొమెంటమ్ అకార్డింగ్ టు అవర్ న్యూటన్ సెకండ్ లా. కాబట్టి ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు E/c into T for complete absorption, and force is also equal to 2E/c into T for complete reflection. Right, so I hope this is all clear. Now let's move on to some other topic. Now this is about the momentum transferred by an electromagnetic wave, and also you can also derive this formula in some other way, we can also extend this formula. Force is equal to energy per c into t. బట్ మీరు ఇందాక చూసినట్లయితే ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ పర్ టైమ్ ఇంటూ ఏరియా, రైట్? ఎనర్జీ పర్ టైమ్ ఇంటూ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు ఇంటెన్సిటీ. కాబట్టి ఇంకా మీరు ఎనర్జీ పర్ టైమ్ అంటే ఇంటెన్సిటీ ఇంటూ ఏరియా కూడా రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటెన్సిటీ ఇంటూ ఏరియా బై సి. సో దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఫోర్స్. దిస్ ఈజ్ ఫర్ కంప్లీట్ అబ్జార్ప్షన్. ఒకవేళ ఫర్ కంప్లీట్ రిఫ్లెక్షన్ అంటే అప్పుడు మనకి 2 times I into A/c వస్తుందన్నమాట. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యువర్ బ్రెయిన్ ఈజ్ ఆల్రెడీ ఫిల్డ్ విత్ అ లాట్ ఆఫ్ స్టఫ్ రిలేటెడ్ టు యువర్ బయాలజీ అండ్ కెమిస్ట్రీ. సో దిస్ ఈజ్ అబౌట్ ద మొమెంటమ్ అండ్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనమాట. సో I hope this is clear. Now let's move on to the next topic called the electromagnetic spectrum. I will write down in a fresh page. I'll write down here. Let's start with the heading with this pen. Electromagnetic spectrum. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో అసలు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే మనకి ఏదైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అవైలబుల్ ఉన్నాయో, సో ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క వేవ్ లెంత్ సర్టెన్ వేవ్ లెంత్స్కి సర్టెన్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన వేవ్ లెంత్ కనుక మనకి ఒకవేళ వేవ్ లెంత్ కనుక ఒక 3 meters నుంచి 3 into 10⁴ meters ఆ రేంజ్లో కనుక ఉన్నట్లయితే, అంటే ఒక మీటర్ కంటే ఎక్కువ నుంచి కొన్ని సెవరల్ కిలోమీటర్స్ వరకు కనుక ఉన్నట్లయితే దాన్ని మనం రేడియో వేవ్స్ అంటాం. ఒకవేళ అదే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మనకి 1 millimeter నుంచి 1 meter వరకు ఉన్నట్లయితే వాటినే మనం మైక్రోవేవ్స్ అని అయితే అంటాం. ఇప్పుడు దాన్ని మనం ఒకసారి ఒక టేబుల్ రాసుకొని ఫైండ్ అవుట్ రాసుకుంటే మనకి కొంచెం ఇంకా యూస్ఫుల్ ఉంటుంది. సో ఐ విల్ మేక్ ఎ టేబుల్ అనమాట. సో ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్, చాలా క్వశ్చన్స్ కూడా ఇదే టేబుల్ మీద అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ నేను ఒక టేబుల్ అయితే నీట్గా డ్రా చేద్దాం. ఇది నీట్గా అయితే రావట్లేదు, అయినా అని మనం ట్రై చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ పైన వచ్చేసి మనం రీజియన్ రాద్దాం. దాన్ని ఏ పేరుతో పిలుస్తామని దాన్నే మనం రీజియన్ అంటాం. రీజియన్ అండ్ వేవ్ లెంత్ యొక్క రేంజ్ లాంబ్డా అండ్ రేంజ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఫ్రీక్వెన్సీ అంటే ఎఫ్తో రిప్రజెంట్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ మనకి వచ్చేసి చాలా టైప్స్ ఉన్నాయి, అందులో ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటి ఫిల్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి రేడియో వేవ్స్ అనమాట. ఈ రేడియో వేవ్స్ అనేవి 1 meter కంటే కూడా ఎక్కువ ఉంటాయి, 1 meter కంటే ఎక్కువ ఉంటాయి. గ్రేటర్ దెన్ 1 meter టు సెవరల్ కిలోమీటర్స్, టు ఫ్యూ కిలోమీటర్స్. అండ్ వీటి యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేసి లెస్ దాన్ 300 GHz.
లెస్ దాన్ 300 GHz. నెక్స్ట్ వచ్చేసి మనకి మైక్రోవేవ్స్ అయితే ఉంది మన లిస్ట్లో. మన మైక్రోవేవ్స్ యొక్క వేవ్ లెంత్ వచ్చేసి 1 మిల్లీమీటర్ నుంచి 1 మీటర్ వరకు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ దీని యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేసి 300 GHz నుంచి 300 మెగాహర్ట్జ్ వరకు అయితే ఉంటుంది. 300 MHz. తర్వాత వచ్చేసి ఇన్ఫ్రారెడ్ రేస్ అంటాం, దాన్ని IR రేస్ అని కూడా ముద్దుగా పిలుచుకుంటాం. ఇన్ఫ్రారెడ్ ఆర్ IR రేస్. దీని యొక్క లెవెల్ వచ్చేసి 700 నానోమీటర్స్ నుంచి 1 మిల్లీమీటర్ వరకు అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేసి 430 టెరాహర్ట్జ్ నుంచి 300 GHz వరకు అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విజిబుల్ లైట్ అనమాట. ఇది వచ్చేసి విజిబుల్ లైట్ అంటే ఏంటి అంటే మనం ఏ లైట్ అయితే చూడగలుగుతామో అదే మనం విజిబుల్ లైట్ అంటే విబ్జియోర్, VABGYOR. ఇందులో వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీను, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఇందులో అన్నిటికంటే పెద్దగా వేవ్ లెంత్ ఉండేది ఏంటి అంటే అది మన రెడ్ అనమాట. అందుకే ఇందాక నేను చెప్పాను దీన్ని రెడ్ కలర్లో ఎందుకు రాస్తున్నా అంటే దాని యొక్క వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఈ విజిబుల్ లైట్ యొక్క రేంజ్ వచ్చేసి 400 నానోమీటర్ నుంచి 700 నానోమీటర్ వరకు అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చేసి 430 టెరాహర్ట్జ్ నుంచి వచ్చేసి మనకి 770 టెరాహర్ట్జ్ వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసినట్లయితే అల్ట్రా వైలెట్ రేస్. నెక్స్ట్ మన దగ్గర ఏముంది, అల్ట్రా వైలెట్ రేస్ అనమాట. దాన్ని మనం యూవీ రేస్ అంటాం. వాటిని మనం ఏమంటాం, యూవీ రేస్ అంటాం. సో ఈ యూవీ రేస్ వల్లనే మనకి సన్ బర్న్స్ అనేవి అవుతాయి. విజిబుల్ లైట్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇదే మనకి వేడి నుంచి మనకి ఎండ దెబ్బ తగలడానికి, మన స్కిన్ ట్యాన్ అవ్వడానికి ఏదైతే రెస్పాన్సిబుల్ ఉంటుందో అదే మన యూవీ రేస్ అంటాం. దాని యొక్క రేంజ్ వచ్చేసి 10 నానోమీటర్స్ నుంచి 400 నానోమీటర్స్ వరకు. అండ్ దీని యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చేసి 30 పికోహర్ట్జ్ నుంచి 750 టెరాహర్ట్జ్. అండ్ తర్వాత వచ్చేసి ఎక్స్రేస్ అనమాట. ఎక్స్రేస్ మనకి అంత ఇప్పుడు సిలబస్లోంచి తీసేసారు. ఎక్స్రేస్ ఉంది, తర్వాత గామా రేస్ ఉంది. ఈ గామా రేస్ యొక్క రేంజ్ వచ్చేసి 0.01 నానోమీటర్ నుంచి 10 నానోమీటర్ వరకు ఉంటుంది. ఇక గామా రేస్ చూసుకున్నట్లయితే అది లెస్ దాన్ 0.01 నానోమీటర్ ఉంటుందన్నమాట. అంటే గామా రేస్ చాలా పవర్ఫుల్, ఎందుకంటే దీని యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేసి 30 EHz ఉంది. అండ్ దీనిది వచ్చేసి 30 EHz నుంచి మనకి 30 PHz వరకు అయితే ఉంది. సో ఫ్రీక్వెన్సీ దేనికి ఎక్కువ ఉంది అంటే గామా రేస్కి అయితే ఎక్కువ ఉంది. దేనికి తక్కువ ఉంది అంటే రేడియో వేవ్స్కి అయితే తక్కువ ఉంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఎనర్జీ అనేది ఒకవేళ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది, ఒకవేళ వేవ్ లెంత్ అనేది ఎక్కువ ఉంటే ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది. సో మీరు ఒకవేళ మీకు ఈ సెట్ ఇచ్చేసి దేనికి ఎక్కువ ఎనర్జీ ఉంది అన్నట్లయితే మీరు ఫస్ట్ ఏమనాలి, గామా రేస్ అనాలి. ఫస్ట్ తక్కువ ఎనర్జీ దేనికి ఉంటుంది, రేడియో వేవ్స్కి, తర్వాత మైక్రోవేవ్స్కి, తర్వాత ఇన్ఫ్రారెడ్ రేస్కి, తర్వాత విజిబుల్ లైట్కి, తర్వాత అల్ట్రావైలెట్ రేస్కి, తర్వాత ఎక్స్రేస్కి, తర్వాత గామా రేస్కి. సో మీరు ఈ ఏదైతే టేబుల్ ఉందో, ఇది ఏదైతే స్పెక్ట్రమ్ ఉందో దీన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి. రోజు పొద్దున లేవగానే, రోజు పొద్దున రాత్రి పడుకునే ముందు ఒకసారి ఈ టేబుల్ మీరు చూసుకున్నట్లయితే మీకు నీట్లో మ్యాక్సిమం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ చాప్టర్ నుంచి అయితే ఇదే స్పెక్ట్రమ్ నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా మిగతా అంటే కొన్ని థియరీ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే మనం చూసేసుకున్నాం. ఫేజ్ యాంగిల్ ఎంత ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్యలో ఫేజ్ యాంగిల్ ఎంత ఉండొచ్చు, లేదంటే ఆ రెండు మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది, లేదంటే ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతుందా లేదా, లేకపోతే మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ నుంచి అడగచ్చు, లేకపోతే డిస్ప్లేస్మెంట్ కరెంట్ నుంచి కూడా ఒక క్వశ్చన్స్ అడిగి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా లేకపోతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా మనం డిరైవ్ చేస్తాం. సో ఇదంతా వచ్చేసి మన ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వేవ్ చాప్టర్ అనమాట. సో గైస్ దీంతో మన ఈ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ చాప్టర్ అయితే అయిపోవడం జరిగింది. ఐ గెస్ ఐ డోంట్ మిస్ ఎనీ పార్ట్. ఒకవేళ నేను ఏదైనా పార్ట్ మిస్ చేసిన అని మీకు ఒకవేళ అనిపించినట్లయితే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, and see you all in the next video with another topic.